నల్గొండ జిల్లాలో ఐకేపీ కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి కూడా రైతులు కూడా హాజరైన పరిస్థితి. ఎందుకు డిలే అవుతుంది తదితర అంశాలు తెలుసుకోవడానికి ఉన్నారు వాళ్ళని. సార్, ఏంటి మొత్తం కూడా ధాన్యం కొనుగోలు డిలే కావడానికి కారణాలు ఏంటి? నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత 2 మాసాలకు ముందే ప్రభుత్వం ఆర్భాటంతో ప్రచారాలతో ఎమ్మెల్యేలు రిబ్బన్ కటింగ్లు చేసి ఆర్భాటం చేసి తప్ప ఈరోజు ధాన్యం కొనుగోలు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు వచ్చి ఉంది కల్లాలలో. ఈరోజు ధాన్యం కొనుగోలు చేసింది కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే. మరి ఎందుకని మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు? ఈరోజు ట్రాన్స్పోర్ట్ పెద్ద ఎత్తున మేము ఏర్పాటు చేస్తున్నారు. ఈ జిల్లాలో 800 లారీలు ఉన్నాయని చెప్పినారు. ఈరోజు అన్ని అసోసియేషన్లను కలిసి మేము యుద్ధ ప్రాతిపదికన కల్లాలకు పంపిస్తున్నాం అన్నారు. కానీ చూస్తే ఒక్కరోజు కూడా ఒక్క లారీ కొనుగోలు కేంద్రానికి రావటం లేదు. పోయినటువంటి లోడ్ వేసుకొని నింపుకపోయినటువంటి లారీలన్నీ ఈరోజు మిల్లుల దగ్గరే ఉండిపోతున్నాయి. మిల్లర్స్ ఏమంటున్నారు, మాకు టార్గెట్ 50,000 టన్నుల మాకు టన్నుల ధాన్యం ఇచ్చారు, అది పూర్తయింది, మేము ఇంకా కొనుగోలు చేయమంటున్నారు. మరి మిల్లర్స్ కొనుగోలు చేయకుండా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం తరుగు పేరుతో తారు పేరుతో మరింత 2 కేజీల నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఈ రకంగా నిలువున రైతాంగాన్ని దగా చేస్తున్నారు, ముంచేస్తున్నారు. ఈ ఆత్మహత్యలు తప్ప మరొక మార్గం లేదని చెప్పేసి రైతాంగం అంటున్నారు. పైన ఈ కాలం ముందుకు వస్తుంది, వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడి ఇప్పటికే కొంత ధాన్యం తడిసిపోయింది. గాలి దుమారంతో టార్పాలు లేవు, మంచి నిర్వహణ ఏర్పాట్లు లేవు. ఈ రకం గన్ని బ్యాగులు కూడా సక్రమంగా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా సమీక్షించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఈరోజు పెద్ద ఎత్తున రైతు ప్రభుత్వం అంటే ఇదేనా? ఈ రోజు రైతులను రోడ్ల మీద వేసి కళ్ళాల్లో కొనుగోలు కేంద్రాల్లో రైతులను పడిగాపులు చేసి మేము రైతు ప్రభుత్వం అంటే ఈ నిజాయితీ ఉందా అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే రైతాంగాన్ని నల్గొండ జిల్లాలో తీవ్రంగా నష్టపోయారు, ఆదుకొని యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రతి ఐకేపీ కేంద్రాన్ని కూడా నాటి నాయకులు వెళ్ళారు, పరిశీలించారు, రైతులతో మాట్లాడారు. ముఖ్యంగా అక్కడి నుంచి రైతుల ఫీడ్బ్యాక్ ఏంది, ఏం చెప్తున్నారు, మీరు దాని ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము నల్గొండ జిల్లాలో గత వారం రోజుల నుంచి మా సిపిఎం పార్టీ ప్రతినిధి బృందాలు కొనుగోలు కేంద్రాలని సందర్శించాం. అక్కడ రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికే నిలవలుగా ఉన్నటువంటి ధాన్యం ఎవరు కొనుగోలు చేసేయడానికి ముందుకు వస్తలేరు. కాంటాలు వేయట్లేదు, కాంటాలు కూడా సరిపోని లేవని చెప్తున్నారు. 1-2 కాంటాలు ఏవి మాత్రమే ఇచ్చారు, మిగిలిన కాంటాలు వేయడానికి అవకాశమే లేదు. అందుకని కాంటాల్లో కూడా మరింత మోసం జరిగింది. మేము ప్రత్యక్షంగా పరిశీలన చేశాం. తూకం పేరుతో 200 గ్రాములు 300 గ్రాములు తక్కువ ఎక్కువ వేసి రైతుల దగ్గర అదనపు ధాన్యాన్ని కూడా తీసుకుంటున్న సందర్భాలు మాకు వ్యక్తమైనాయి. అట్లాగే తేమ శాతం పేరుతో తాలు పేరుతో 2 కేజీలు 3 కేజీలు 5 కేజీలతో దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఒక బస్తాకు 5 రూపాయల నుంచి 10 రూపాయలు అదనంగా లారీ ట్రాన్స్పోర్ట్ వసూలు చేస్తున్నారు. ఇవే కాకుండా అదనంగా ఎవరైతే సీరియల్ లేదు, ఎక్కడ కూడా టోకెన్ ఇవ్వటం లేదు, ఎక్కడ కూడా ఎవరికి పడితే వాళ్ళు కొనుగోలు చేసుకొని పోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వాడు కాంటా వేసి ముందుకు పంపుతున్నారు. ఇక్కడ నిర్వాహకుల లోపం ప్రత్యక్షంగా కనబడ్డది. అందుకని ఇలాంటి లోపాలు ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల, సొసైటీల నిర్లక్ష్యం వల్ల, ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు డబ్బుల మార్పిడి తప్ప ఈరోజు రైతుల ముఖం చూసే పరిస్థితి లేదు, పద్ధతులు పాటించే పరిస్థితి లేదని చెప్పేసి ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది. ఈ విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం అని చెప్పేసి అనుకుంటున్నాం. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు ఇప్పటి వరకు కూడా ధాన్యం డబ్బులు కూడా రావట్లేవని కూడా రైతన్నలు కూడా గగ్గోలు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు సిపిఎం పార్టీ? ఎక్కడైతే కొనుగోలు కేంద్రాల దగ్గర ట్రక్ షీట్ బిల్లు వేసి వాళ్ళకి ఎమ్మడే బిల్లు పే చేయాలి, 2 రోజుల్లో బిల్లు పడాలి. ట్రక్ షీట్లు కూడా మిల్లర్ల దగ్గరనే ఉండిపోతున్నాయి, రైతులకు ఇవ్వటం లేదు. అక్కడ బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే మీ తాలు పేరుతో తరుగు పేరుతో 2 కిలోలు 3 కిలోలు మేము ఒప్పుకుంటేనే మేము దించుకుంటాం, అందుకనే లారీలు ఇక్కడ ఆపేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా బిల్లులు ఎక్కడొస్తాయి? ట్రక్ షీట్లే రానప్పుడు, బిల్లులే చేయనప్పుడు ఇంకా బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా వేల కోట్ల రూపాయలు గత బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. మిల్లర్స్కు బకాయిలు ఉన్నాయని చెప్పి మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి ఇవన్నీ ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు డబ్బులు విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన రైతుని ఆదుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుందో తెలియజేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మొత్తం కూడా ఇది సిపిఎం పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ధాన్యం కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఆ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుండా ఇలానే కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా సిపిఎం పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.